హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సింహప్రసాద్ గారు రచించిన అబ్బాయి పెళ్లి కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. మా అబ్బాయికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఆఫీస్ కొలీగ్స్కి స్వీట్ ఇస్తూ చెప్పాను. అంతా అభినందనలతో ముంచెత్తారు. పుత్రోత్సాహం నన్ను నేల మీద నిలబడనివ్వటం లేదు. ఇక రేపటి నుంచి ఆడపిల్లల తల్లిదండ్రులు మన రామారావు ఇంటి ముందు క్యూ కడతారు. మా ఆఫీసరు మాటలకి వంత పాడారంతా. 10 లకారాల దాకా కట్నం వచ్చి తీరుతుందని ఏకగ్రీవంగా తీర్మానించేశారు కూడాను. నా భుజాలు 3 అంగుళాలు పెరిగిన మాట యథార్థమే. ఇంటికెళ్తూనే కోలిక్స్ మాటల్ని తూచా తప్పకుండా రమణికి చెప్పాను. పొంగిపోయింది. అవన్నీ తిరిగి కొడుక్కి చెప్పింది. భూదేవంత అరుగు మీద ఆకాశమంతా పందిరి వేసి నీ పెళ్లి జరిపిస్తాంరా, కుందనపు బొమ్మలాంటి కోడలు లక్షలతో లక్ష్మీదేవిలాగా ఇంట్లో అడుగు పెడుతుంది చూడు అంటూ వాడి బుగ్గలు పుణికింది. అప్పుడే నాకు పెళ్ళెందుకు మమ్మీ, 2 ఏళ్ళు ఫ్రీ బర్డ్గా ఉండని అన్నాడు వరుణ్ ముసిముసిగా నవ్వుతూనే. మాకు మా సరదాలుండవేమిట్రా, రంగరంగ వైభవంగా నీ పెళ్లి చేయాలి. మేం మనవల ఆటల పాటలతో మురిసిపోవాలి. స్టాప్ 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 మీకెలా బాగుంటే అలాగే చెయ్యండి. సాయంత్రమే ప్రయాణం కదా, ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అంటూ వెళ్ళాడు. వరుణ్ హుందాగా నడుస్తూ బయటికెళ్తుంటే మన అబ్బాయి బంగారం అండి, కోటికొక్కరుంటారనుకోండి అంది రమణి. నా కొడుకోయే కాలరెగరేసి అన్నాను. వీడికి తగ్గ కోడలొస్తుంది చూడు. మీరసలే భోళాభోళీ మనిషి, ఇట్టే బుట్టలో పడిపోతారు. ఎవరైనా సంబంధం తెస్తే తొందరపడి తలుపొద్దు, లౌక్యంగా వ్యవహరించి ఎక్కువ కట్నం రాబట్టాలి. ఎక్కువే వస్తుందే, ఒక్కడే కొడుకు, 50 లక్షల పైన ఆస్తి ఉంది, బ్యాంకు ఉద్యోగం. ఇంతకంటే ఏమిటే, వీణ్ణి చేసుకునే అమ్మాయి బంగారు పూలతో పూజ చేసి ఉంటుంది. బంగారం అంటే గుర్తొచ్చింది. నాకు మా నాన్న 10 కాసుల బంగారం పెట్టాడని 10కి 15కి ఒప్పుకుంటే కాదు, 25 కాసులకి తగ్గకుండా బంగారం పెట్టమందాం. చూస్తుంటే అత్తగారి కట్నం కూడా అడిగేటట్టే ఉన్నావే నవ్వాను. మీరేం వేళాకోళం ఆడక్కర్లేదు. కట్నంలో 10% ఆడబడుచు కట్నం, ఇంకో 10% అత్తగారి కట్నం ఇచ్చి తీరాల్సిందే. ఆడబడుచులు లేరంటారో ఏమో, అన్నదమ్ముల పిల్లలున్నారని చెప్పి తీసేసుకుందాం. ఆ డబ్బుతో చంద్రహారం కొని కోడలికి గొప్పగా పెట్టేద్దాం. ఈ ఐడియా బాగుందో. అమ్మాయి కూడా ఇలియానాలాగా సన్నగా మెరుపు తీగలా ఉండాలి. మీరు తొందరపడకుండా అలా నిలబడితే చాలు, నేను ముగ్గులు పెట్టేస్తాను. అలాగేనే, నీ శక్తియుక్తులు నాకు తెలియవనా ఏమిటి? బంధుమిత్రులందరికీ చెప్పేద్దాం. నలుగురికి తెలిస్తే డిమాండ్ ఇంకా పెరుగుతుంది. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఇప్పుడే చెప్పేయండి. జీతం 12,500 అని కూడా చెప్పండి. కుళ్ళిపోతే కుళ్ళుకోనివ్వండి. వెంటనే ఫోన్ అందుకున్నాను. వరుణ్కి బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని మర్నాడే హైదరాబాద్ వెళ్ళి జాయిన్ అవుతున్నాడని చెప్పాను. అంతా సంబరపడ్డారు. ఒకళ్ళిద్దరూ ఏ మాత్రంలో ఉన్నారేమిటి అంటూ ఆరా తీశారు. మా ఆస్తిపాస్తులు మీకు తెలుసుగా అని దాటివేశాను. వరుణ్ 2వ నెలలో జీతం కూడా తీసేసుకున్నాడు. ఒక్కడంటే ఒక్క సంబంధం కూడా రాలేదు. కనీసం ఎంక్వైరీ కూడా లేదు. 10 మందికి మన అబ్బాయి పెళ్ళికున్నాడన్న సంగతి తెలీదంటావా ఏమిటి? ఇక ఉండబట్టలేక కడుపులోని ఆందోళనని కక్కేశాను. చుట్టాలందరికీ ఫోన్ చేసి మరీ చెప్పాంగా. మరి ఆడపిల్లల పేరెంట్స్ అంతా ఏమైపోయారంటావు? ఏమీ అవరు, ఎక్కడికి పోరు, వరుసగా వచ్చేస్తారు. ఎందుకైనా మంచిది, రేపోసారి పెళ్ళిళ్ళ పేరెన్ని కలవండి. మగ పెళ్లి వాళ్ళం, మనం వెళ్తే బాగుంటుందేమోనే. మనం వెళ్ళామని తెలుస్తుందా ఏమిటి? అయినా పెళ్ళిళ్ళ పేరైని ముందే హెచ్చరిద్దాంలేండి. మర్నాడు వాకబు చేసి ఒక పెళ్ళిళ్ళ పేరైని కలిశాను. తిన్నగా నా దగ్గరికి రావటం మంచిదైంది. 1, 2 కాదు, ఫస్ట్ క్లాస్ అయిన సంబంధాలు నా జేబులో 50 ఉన్నాయి. మన చైర్మన్ గారి మనవరాలికి, ఎమ్మెల్యే గారి అన్న కొడుక్కి, బ్యాంక్ మేనేజర్ గారి చెల్లెలికి నేనే కదా ఫస్ట్ క్లాస్ అయిన సంబంధాలు కుదిర్చింది. మీ అబ్బాయి వివరాలు 2 ఫోటోలతో పాటు ఇవ్వండి. గోత్రం, నక్షత్రం, పుట్టిన సమయం, పుట్టిన ఊరు అన్నీ వివరంగా రాయండి. రేపటికల్లా అమ్మాయిల ఫోటోలతో మీ ఇంట్లో వాలిపోతాను. మీకు ఎలాంటివి కావాల్సి వస్తే అక్షరాల అలాంటి సంబంధం 2 రోజులు తెచ్చి కుదిరిచ్చేస్తాను. ఆయన వాక్ ప్రవాహానికి అడ్డు వేస్తూ అన్నాను. ముందు అమ్మాయిల ఫోటోలు తీసుకురండి. నచ్చితే మా అబ్బాయి ఫోటో ఇస్తాను. మగపెళ్లి వారి బింకం ప్రదర్శించాను.
అబ్బే అలా కుదరదు. అబ్బాయిల ఫోటోలు లేకపోతే ఆ సంబంధం వంక ఎవ్వరూ కన్నెత్తి చూడటం లేదు. కన్ను వంకరో కాలు వంకరో అని అనుమానిస్తున్నారు. చచ మా వాడు హీరోలా ఉంటాడు. నిజమే, కానీ ఆ సంగతి వాళ్లకు తెలియాలి కదా. తెలియాలంటే ఫోటో చూపించాలి కదా. తలూపి రేపు తెచ్చిస్తానులేండి అన్నాను ముఖాన గంటు పెట్టుకుని. 1000 రూపాయలు కూడా తీసుకురండి. నా పుస్తకంలోకి పేరెక్కితే చాలు 1000 ఇవ్వాల్సిందే. పెళ్లి కుదిరాక మీ సంతోషం కొద్దీ 4000 5000 దక్షిణ ఇద్దురు గాని. 4కి 5కి చూడకండి. లక్షలు తెచ్చే లక్షణమైన పిల్లని చూస్తానుగా. మారు మాట్లాడలేకపోయాను. మా వాడి బయోడేటా ఆయనకిచ్చి వారం రోజులైంది. ఆదివారం ఉదయం టిఫిన్ చేస్తూ పెళ్ళిళ్ళ పేరయ్యా అయిపులేడేమిటి అనుకుంటుంటే ఊడిపడ్డాడు. 4 ఇడ్లీలు పెట్టి తెచ్చింది రమణి. అడిగి మరీ నెయ్యి వడ్డించుకుని తిన్నాడు. కాఫీ తాగాక భుజాన తగిలించుకున్న సంచిలో నుంచి కట్టలు బయటికి తీశాడు. అవన్నీ అమ్మాయిల బయోడేటా ఫారాలు ఫోటోలును. నేను రమా చెరో పక్క నుంచి దాడి చేశాం. ఎక్కువగా వరణ్ కన్నా పెద్ద వయసు అమ్మాయిలే ఉన్నారు. అయినప్పటికీ అన్ని విధాలా బాగున్నవి 4 ఏరి వారి స్థితిగతుల గురించి చెప్పమన్నాం. మా ఉద్దేశం కట్నం ఎంతిస్తారో చెప్పమని. కట్నం 5-6 లక్షల మధ్య ఉన్నారని చెప్పేసరికి నీరు గారిపోయాం. ఇంతలో మరో కట్టలో ఉన్న ఒక ఫోటో బయటకు లాగింది రమ. అమ్మాయి అయితే సినీతారలాగా ఉంది. మేము అడగకుండానే దండకం అందుకున్నాడు. అమ్మాయి MCA, స్వస్థలం రాజమండ్రి. తండ్రి సుబ్బారాయుడని పెద్ద సివిల్ కాంట్రాక్టరు. 2 మేడలున్నాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిను. అమ్మాయికి ఒక మేడ ఇచ్చి 20 లక్షల దాకా ఇస్తారు. ఇది మాకు బాగా నచ్చింది, కనుక్కోండి. పెదవి విరిచాడాయన. లాభం లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలందా అమ్మాయి. ఇంకెక్కడి సాఫ్ట్వేరు, ఉద్యోగాలు ఊడిపోతున్నాయిగా. బ్యాంక్ ఉద్యోగమే మంచిది. మీరెలాగైనా నచ్చజెప్పి కుదర్చండి. మీ కష్టం ఉంచుకోం అంటూ నా చెయ్యి గిల్లింది రమ. మీరు ప్రయత్నిస్తే అవుతుంది. మీ ప్రతిభ గురించి చాలా విన్నాంలేండి. 10,000 దాకా మీకు ముట్టజెపుతాను. ముసుగులో గుద్దులాట ఎందుకని సూటిగా చెప్పేశాను. క్షణం ఆలోచించి అన్నాడు. ఒక్కడే కొడుకు, బ్యాంక్ ఉద్యోగం, 50 లక్షల ఆస్తి. ఒప్పించేస్తానులేండి. అంతకంటే ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం ఎక్కడ దొరికిద్ది. ఇప్పుడే ఇటు నుంచి ఇటే వెళ్ళి రాజమండ్రి బస్ ఎక్కేస్తాను. దారి ఖర్చులకు 500 కొట్టండి. ఏకంగా ఒక్కసారి ఇద్దాంలేండి. అమ్మమ్మమ్మమ్మ, దేని దారి దానిదే. ఒక్కదాంతో ఇంకోటి ముడిపెట్టకూడదు. రమావంక చూశాను. ఇబ్బందిగా చూసింది. ముఖం మార్చుకుని డబ్బులిచ్చాను. ఈ సంబంధం కుదిరిపోయినట్టే. నిశ్చింతంగా ఉండండి. మాఘంలో కానిచ్చేస్తామని చెబుతాను. అభ్యంతరం లేదు కదా. ఆహాహాహా, అదేం లేదు. పెళ్ళి రేపన్నా సరే, మేం రెడీ. ఇలా వెళ్ళి అలా వస్తాను శుభవార్తతో. ఆయన నా వెళ్ళాడో లేదో అంతదాకా ఉగ్గబెట్టుకున్న ఆనందం బయటికి తన్నుకొచ్చింది. భలే సంబంధంలే. వరుణ్ అదృష్టవంతుడు. సంబరపడిపోయాం. పెళ్లి పనులు ముచ్చటిచ్చుకుంటూ ఊహల్లో ఊరేగాం. క్షణాలు లెక్కబెడుతూ ఎదురు చూస్తూ ఉంటే రోజులు గడిచిపోయాయి గాని పేరయ్యైతే పత్తాలేడు. ఇక టెన్షన్ భరించలేక ఫోన్ చేశాను. అది మీకు లాభం లేదులేండి. ఫస్ట్ క్లాస్ అనేవి ఇంకో 2 ఉన్నాయి. 2-3 రోజుల్లో మీతో డైరెక్ట్గా మాట్లాడించేస్తాను. డీలా పడ్డాం. ఆ తలకు మాసిన పేరయ్య మీకెక్కడ దొరికాడండి? మాయమాటలు చెప్పి 1-2 1500 దండుకున్నాడు. 4 రోజుల వరకు అతన్ని కొత్త తిట్లతో తిడితే గాని మాకు ఉక్రోషం చల్లారలేదు. ఇది వరకు పెళ్లికి దిగిన అబ్బాయి ఉన్నాడంటే చాలు బోలెడు సంబంధాలు వచ్చి పడేవి. ఇప్పుడు ఏమైందో ఏమిటో. అమ్మాయిలు బాగా చదువుకుంటే మాత్రం, ఉద్యోగాలు చేస్తుంటే మాత్రం మరీ ఇంతగా కాలం మారిపోయిందా? అపనమ్మకం కొరికేస్తుంటే నిరుత్సాహంగా అన్నాను. అదేమీ కాదు, కానీ ఎవరైనా లేనిపోనివి కల్పించి చెప్పి మనకి సంబంధాలు రానియకుండా అడ్డుపడుతున్నారేమోనని నా అనుమానం. ఆ కోణం నుంచి జంటగా ఆలోచించాం కానీ అనుమానాస్పద వ్యక్తులు, అంశాలు కనిపించలేదు. పోనీ అబ్బాయి జాతకం ఎవరికైనా చూపిద్దామంటారా? మెల్లగా అంది. అవసరం లేదే, వాడు మహర్జాతకుడు అనేశాను గాని మనస్సు మారుమూలల్లో ఏదో పీకసాగింది. మా కుటుంబ మిత్రుడు ఒక సంబంధం తీసుకొచ్చాడు. అమ్మయ్య అనుకున్నామో లేదో, అమ్మాయి చాలా బాగుంటుంది. మచ్చలేని కుటుంబం, కానీ కట్నం 2 లక్షలకు మించి ఇవ్వలేరు అన్నాడు. అతడి మాటలు పూర్తి కాకుండానే రయ్యమని లేచింది రమ. ఈ రోజుల్లో ఆ మాత్రం కట్నం ముష్టివాళ్ల పిల్లలకి ఇస్తున్నారు. మాకంత కర్మ ఏం పట్టలేదు. రాజా లాంటి సంబంధమే చేస్తాం. ముఖం ముడుచుకొని వెళ్ళిపోయాడు. మరీ ముఖం మీదే అనేసావేంటే? నొచ్చుకున్నాను.
ఆ ముక్క చెవిన పడేసరికి ఒళ్ళు మండిపోయింది. అయినా అది ఒక సంబంధమేనే, మన ఆస్తి అంతస్తు అబ్బాయి ఉద్యోగం చూసుకోవద్దు, తగుదునమ్మా అంటూ లింగు లుటుకు సంబంధాలన్నీ తీసుకొచ్చేయడమే. రమా మాటల్లో సత్యం ఉంది. ఇక మరీ తర్కించలేదు. క్విక్ మ్యారేజెస్ సంస్థ ద్వారా తన కూతురి పెళ్లి నిశ్చయమైందని చెప్పాడు కొలిక్ చక్రధర్. వివరాలు కనుక్కున్నాను. ఓ ఆదివారం క్విక్ మ్యారేజెస్ వారి ఆఫీస్కి వెళ్ళాం. అబ్బో, చాలా బాగుంది. కార్పొరేట్ ఆఫీస్లా ఉంది. వధూవరుల తల్లిదండ్రులంతా ఆల్బమ్లు తిరిగేస్తున్నారు. మరికొందరు కంప్యూటర్లో వధూవరుల వివరాలు పరిశీలిస్తున్నారు. ముందే ఇక్కడికి రావాల్సిందే, చాలా తప్పు చేశాం. మన వాడి పెళ్ళి ఇవాళే కుదిరినా కుదరొచ్చు చూడు. అక్కడి వాతావరణం చూసి అన్నాను. సంబంధిత ఇన్ఛార్జి మేడం దగ్గరికి వెళ్ళాను. క్విక్ మ్యారేజెస్ మీకు వెల్కమ్ చెబుతుంది. క్విక్గా అన్నీ చేయటం మా స్పెషాలిటీ. అబ్బాయి కోసం వచ్చారా, అమ్మాయి కోసం వచ్చారా? రివాల్వింగ్ చైర్లో తిరుగుతూ అందావిడ. మా అబ్బాయి కోసం. అమ్మాయి? ఓ అమ్మాయా, చాలా ప్రాబ్లం. అమ్మాయి లేరు అస్సలు. మా దగ్గర 2000 మ్యాచెస్ ఉన్నాయి. అందులో బ్రైడ్స్ 600. అయినా క్విక్ మ్యారేజెస్కి వచ్చారు కదా, నో వర్రీ, క్విక్గా చూసేస్తాం. ఫీజు 3000, కమిషన్ 2%. ఉలిక్కి పడి ముఖాలు చూసుకున్నాము. డౌరీ మీద 2% అన్నమాట. రాష్ట్రంలోనే కాదు, ఇండియాలో ఫారెన్లో కూడా గాలించి ఇప్పటికి 30-40 మ్యాచెస్ చూపించేస్తాం. అంతా క్విక్, నో వెయిటింగ్. మీ డేటా, అబ్బాయి జాతక చక్రం, HIV, హైపటైటిస్ బి టెస్ట్ రిపోర్ట్లు ఇవ్వండి. అవెందుకండి? కీచు గొంతుతో అన్నాను. అబ్బాయి మంచివాడని, మంచి భవిష్యత్తు ఇవ్వగలవాడని గ్యారంటీ ఇవ్వొద్దు. మారు మాట్లాడకుండా డబ్బు కట్టి వివరాలు ఇచ్చాం. మమ్మల్ని గదిలోకి తీసుకువెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టారు. వధువు వయస్సు, ఎత్తు, చదువు, రేంజ్ ఏమిటి, ఆ వివరాలు చెప్పి కట్నం బాగా వచ్చేది చూడండి అన్నాను. కట్నం నిషేధం, పబ్లిక్గా మాట్లాడకూడదు. ప్రాపర్టీ వివరాలు చూపించేస్తాను, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంది. క్షణాల్లో 50 సంబంధాల వివరాలు ఫోటోలతో సహా స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాయి. అన్ని విధాలా బాగున్నవి ఓ 10 సెలెక్ట్ చేశాం. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వారికి తెలియజేస్తాం. వారిని మీ బయోడేటా చూడమంటాం. వారి నుంచి రెస్పాన్స్ రాగానే మీకు తెలియజేస్తాం. ఈలోగా మేడం చెప్పిన సర్టిఫికెట్లు తెచ్చివ్వండి. బయటికి వచ్చాం. అందరికన్నా విజయవాడ అమ్మాయి ఫస్ట్, భీమవరం అమ్మాయి సెకండ్, హైదరాబాదుది బాగానే ఉన్నా వద్దులేండి, అక్కడ అమ్మాయిలు మరీ ఫాస్ట్గా ఉంటారు. రమ ఉత్సాహంగా చెప్పుకుపోతుంది. వారం క్విక్ మ్యారేజెస్కి వెళ్తున్నాం. రెస్పాన్స్ తెలుసుకుంటూ కొత్త సంబంధాలు తిరిగేస్తున్నాం. రెస్పాన్స్ పెద్దగా లేదు. అధైర్యపడకుండా దగ్గరుండి మరీ ఫోన్లు చేయించాం. అబ్బాయి వివరాలు ఇంకా చూడలేదన్నారు కొందరు. అబ్బాయి హైటు అమ్మాయి కన్నా 2 అంగుళాలే ఎక్కువ గనుక, ఓ సారీ అన్నారు ఇంకొకరు. ఒక్కడే అబ్బాయి గనుక పేరెంట్స్ బాధ్యత అంతా అతడి మీదే ఉందన్నారు ఇంకొందరు. ముగ్గురు నుంచి జవాబే రాలేదు. పోనీ యావరేజ్గా ఉన్న హైదరాబాద్ సంబంధమైన ఓకే అయితే బాగుండని ఆశగా అడిగాం. అమ్మాయిని చూడటానికే హైదరాబాద్ రమ్మన్నారు. మిగతా విషయాలు ముఖాముఖి మాట్లాడుకుందామన్నారు. ప్రాపర్టీ వివరాలు చూసి లెక్కేసుకున్నాం. 7-8 లక్షల వరకు రావచ్చని. ఉన్నంతలో పర్వాలేదులే సర్ది చెప్పుకొని హైదరాబాద్ వెళ్ళాం. ముగ్గురం వెళ్ళకూడదని సిటీలో ఉంటున్న ఒక ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళాం. మామూలుగా పెళ్లి చూపులకు చేసే హడావిడి ఏం చేయలేదు. ఇంటికి బంధువులు వస్తే ఆహ్వానించినట్లు ఆహ్వానించారు. బజారుకి వెళ్తున్నట్టుగా తయారై వచ్చి మాకెదురుగా కూర్చుంది అమ్మాయి. ఓ మోస్తారుగా ఉంది. లోపలికెళ్ళి మాట్లాడుకోమన్నారు. అక్కర్లేదన్నాడు మా అబ్బాయి. అమ్మాయి మాట్లాడుతుందంట అన్నారు. మా మొహాలు పాలిపోయాయి. అబ్బాయి ఖిన్నుడై లోపలికెళ్ళాడు. 10 నిమిషాలయ్యాక వచ్చారు. నాకోకే మమ్మీ అన్నాడు రమతో. వెళ్తామని బయటికొచ్చాం. అమ్మాయి తండ్రి మా వెనకే వచ్చాడు. వెంటనే సంబంధం ఓకే అని చెప్పేస్తే బాగుండదని మెల్లగా అన్నాను. ఇంటికెళ్ళాక ఉత్తరం, కాదులేండి ఫోన్ చేస్తాం. అవసరం లేదు, మీ అబ్బాయి మా అమ్మాయికి అస్సలు నచ్చలేదు. ఏ? మీ అబ్బాయివి కుతుకు మెడలని మ్రాన్పడ్డాం. మా గుండెల మీద కుంపటి ఎక్కింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.